ముందుగా పూజలు.com ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి, వ్యయం అంటే ఏమిటి, రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది, వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది, రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది, అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది. ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే, ఆదాయము ఒక 100 రూపాయలు అయితే వ్యయము ఒక 80 రూపాయలు అనుకుందాం. అంటే ఆదాయం 10, వ్యయము 8 అని అనుకోండి. అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది? మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో కాదు. మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది. ఉదాహరణకి మీకు ఒక 1,00,000 రూపాయలు వచ్చాయి. ఈ 1,00,000 రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టారు. మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 50,000 రూపాయలు వేసుకున్నారు. స్టాక్ మార్కెట్కి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే సుమారుగా మీరు 80,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది. అలాగ మీరు ఆలోచన చేయాలి. అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో కూలిపోతాం అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి. అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే, అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే. కానీ అవమానం ఎలాగా అన్వయించుకోవాలి అంటే కనుక, మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు మనకి ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి, వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి. అందుచేతను ఆదాయ వ్యయాలని, రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న 12 స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము. దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము. అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి, వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి. కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము. కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి, పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడూ ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తుంటారు. ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయం 14 గాను, వ్యయం 2 గాను ఉంది. అదేవిధంగా రాజ్యపూజ్యం 4, అవమానం 3 గాను ఉన్నాయి. అంటే ధనార్జన అనేది చాలా ఎక్కువగా ఉంది. సరైనటువంటి రీతిలో పెట్టుబడులు పెట్టడం చేతను మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే అవమానం, రాజ్యపూజ్యాలు గట్టాగట్టిగా ఉన్నాయి కాబట్టి కీర్తి ప్రతిష్టలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే సమయంలో మిమ్మల్ని తిట్టేటువంటి వారు, అదేవిధంగా మిమ్మల్ని వెనక్కి లాగేటువంటి వారి యొక్క స్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగాను ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. విశేషించి ఈ యొక్క స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ యొక్క గ్రహ ప్రభావాలు యోగదాయకంగా ఉన్నాయి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం అన్నింటా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే కొంత కష్టపడాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి ఇంట్లో కొంత ఊహించినటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. స్త్రీ సంబంధమైనటువంటి వ్యాధులతో ఈ యొక్క మిథున రాశి వారు కొంత బాధపడుతూ ఉంటారు. నిస్త్రాణ, ఒత్తిడి, నీరసంగా ఉండడము ఇలాంటి ఇబ్బందులు ఈ యొక్క మిథున రాశి వారికి కొంత ఈ సంవత్సరం చేకూరుతూ ఉంటాయి. వాటిని అధిగమించి మీరు మీ పనుల్లో నిమగ్నమై ఉంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ సంవత్సరం భార్యలకు గర్భస్రావాది దోషాలు ఉంటూ ఉంటాయి. అంటే అబార్షన్లు అయ్యేటువంటి స్థితులు ఉంటాయి. కాబట్టి మిథున రాశి పురుషులు కొంత ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం చేతను చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కానీ మీ యొక్క గృహములోని అశాంతిని తొలగించడం కోసము మీరు చేసేటువంటి
క్షేత్ర దర్శనం కావచ్చు, తీర్థయాత్ర దర్శనం కావచ్చు, మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఉద్యోగులకు అన్ని రకాలుగాను కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాకపోతే కొంత శ్రమతో కూడినటువంటి, ఒత్తిడితో కూడినటువంటి పనులు మీరు మీ యొక్క కార్యాలయాల్లో చేస్తూ ఉండాలి. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేటువంటి వారికి యాజమాన్యం మార్పు చేతను కొంత ఇబ్బందులు అనేటువంటి తప్పవు. అయితే నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది. రాజకీయంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ప్రజల్లో చక్కటి ఆదరాభిమానాలు, ఉన్నత అధికారుల నుంచి మంచి ప్రశంసలు వస్తూ ఉంటాయి. నామినేటెడ్ పోస్టుల కోసం చూసేటువంటి వారికి అవి ఖచ్చితంగా ఈ సంవత్సరం లభిస్తూ ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వారు మంచి మెజారిటీతో విజయాన్ని పొందుతూ ఉంటారు. కళాకారులకు ఈ సంవత్సరం కొంత అంతంత మాత్రంగానే చెప్పుకోవచ్చు. ఎందుచేతనయ్యా అంటే సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండడం చేతను వీరికి అంతగా అనుకూలత అనేటువంటిది లభించదు. కానీ వీరు చేసేటువంటి శ్రమ, వీరు చేసేటువంటి కృషికి తప్పకుండా మంచి ఫలితాలు అనేటువంటివి కొంత కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సినీ రాజకీయాల్లో ఉండేటువంటి వారికి, అదేవిధంగా నాటకీయ రంగంలో ఉండేటువంటి వారికి వారు రావాల్సినటువంటి అవార్డులను ఎలాగోలాగా సంపాదించేటువంటి రీతిలో కృషి చేస్తూ ఉంటారు. అన్ని వ్యాపారులకు ఈ సంవత్సరం యోగకాలంగా చెప్పుకోవచ్చు. మిథున రాశి యొక్క వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొంత ఇబ్బందితో కూడినటువంటి స్థితి అయినప్పటికీ కూడా కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉంటారు. వ్యాపారంలో వచ్చేటువంటి ధనము చేతను పెట్టుబడులు కూడా పెడుతూ ఉంటారు. అంతేకాకుండా విద్యాకారకునైనటువంటి కుజుడు జన్మస్థానంలో ఉండడం చేతను విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో ఉత్తీర్ణతను పొందగలిగేటువంటి సూచన అనేటువంటిది కనిపించట్లేదు. శ్రమతో కూడినటువంటి విద్య ఈ సంవత్సరం విద్యార్థులకు ఖచ్చితంగా ఉండాలి. అంతేగాని ఆషామాషిగా పరీక్షల్లో పాస్ అవ్వడం అనేటువంటిది జరగదు. గవర్నమెంట్ పరీక్షల్లో పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి ఈ సంవత్సరం కొంత శ్రమ తప్పదు. ఎందుచేతనయ్యా అంటే అనుకున్న విజయాలని సాధించాలి అంటే కనుక ఆ యొక్క గ్రహ బలం అనేటువంటిది మీ యొక్క ప్రభావం తగ్గుతూ ఉంది. కాబట్టి కృషి అనేటువంటిది చాలా ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా యోగిస్తూ ఉంటాయి. విశేషించి అధిక దిగుబడిని పొందుతూ ఉంటారు. వ్యవసాయం పట్ల చేసేటువంటి రుణాలు అనేటువంటివి సులభంగా ఈ సంవత్సరం తీరిపోతూ ఉంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కోళ్ల పెంపకము, పౌల్ట్రీ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం స్త్రీలకు కొంత చికాకులు ఎదురైనప్పటికీ కూడా వారి యొక్క కుటుంబంలో మంచి గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని పొందుతూ ఉంటారు. ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం ఒక స్థిరాస్త్రి సంపాదించుకునేటువంటి రీతిలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మనం చెప్పుకునేటువంటి రీతిలో గర్భ సంబంధమైనటువంటి ఇబ్బందులు యొక్క స్త్రీలకు కొంత ఉంటూ ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ సంవత్సరాంతము కూడా వివాహము జరగనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహం అనేటువంటిది నిర్ధారణ అవుతూ ఉంటుంది. నిశ్చితార్థ, వివాహాది వ్యవహారాలు ఈ సంవత్సరం మిథున రాశి స్త్రీలకు కలిసి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా నిరుద్యోగంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చక్కటి ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం మిథున రాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా యోగదాయకమైనటువంటి స్థితిగా చెప్పుకోవచ్చు. శని, రాహు, కేతుల ప్రభావం చేతను అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు తలపెట్టినటువంటి పనుల్లో ఆటంకం ఉండదు. మీ మాటకు ఎదురు ఉండదా అనేటువంటి రీతిలో మిథున రాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఉంది. ఉన్నత ఫలితాలను పొందడం చేతను నరఘోషను, అదేవిధంగా శత్రుఘోషను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీలు కుదిరినప్పుడు నవగ్రహ జపాలని, నవగ్రహ దోష నివృత్తి కోసము కూడా కార్యక్రమాలు చేయించుకోవడం మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉంది. కాకపోతే కొంత ఆచితూచి వ్యవహారం చేస్తూ ఉండాలి. మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అన్నా, మీ జాతకపరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా, లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా, శుచిగా, సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్నా, మడి వంట వండాలి అన్నా, ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా అధికారిక వెబ్సైటు పూజలు.com, అదేవిధంగా మా ఫోన్ నంబరు 9908234595. సర్వకాల సర్వావస్థల యందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని, మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు.com. ధన్యవాదాలు.